న్యూస్ తెలుగు ఛానల్కి స్వాగతం. గెలిచిన 6 నెలల్లో గ్రామంలోని మెయిన్ రోడ్డు దగ్గర ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటు చేస్తాను. విద్యార్థులను విద్యావంతులుగా మార్చడానికి గ్రంథాలయంను ఏర్పాటు చేస్తాను. 10వ తరగతిలో టాప్ 1 వచ్చిన గ్రామ విద్యార్థికి 10,116 రూపాయలు బహుమతిగా ఇస్తాను. గ్రామంలో ఉన్న ప్రజలకు పబ్లిక్ టాయిలెట్ ఏర్పాటుకు కృషి చేస్తాను. గ్రామంలో చనిపోయిన వారి కోసం 2 శవపేటికలను ఏర్పాటు చేస్తాను. గ్రామంలోని గుడి ముఖద్వారం నుండి వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు సీసీ రోడ్డు వేయిస్తాను. గ్రామంలో ఉన్న గ్రామ దేవతల అభివృద్ధికి కృషి చేస్తాను. గ్రామంలో వారానికి 1 రోజు సంత ఏర్పాటు చేస్తాను. గ్రామంలోని సీసీ రోడ్లో వీధి లైట్లు, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు కృషి చేస్తాను. గ్రామంలో ఉన్న త్రాగునీటి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తాను. గ్రామంలో ఉన్న శ్మశాన వాటికకు వెళ్లే దారిని పెద్దల సమక్షంలో పూర్తి చేయడానికి కృషి చేస్తాను. ప్రతి నెల గ్రామ సభను విధిగా నిర్వహిస్తూ గ్రామంలో ఉన్న యువకుల మాజీ ప్రజాప్రతినిధుల విద్యావంతుల నుండి విలువైన సలహాలు సూచనలు తీసుకుని గ్రామ సంక్షేమం కోసం కృషి చేస్తాను. బ్యాగు గుర్తుకు ఓటేసి గుడెబల్లూరు గ్రామ ప్రజలు ఆశీర్వదించగలరని వారందరితో నేను మనవి చేస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. బ్యాగు గుర్తుకే, బ్యాగు గుర్తుకే, బ్యాగు గుర్తుకే. జై రామన్న, జై రామన్న, జై రామన్న, జై రామన్న, జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ. గత 5 సంవత్సరాలుగా అనేక పనులు అనేటివి జరగలేదు. దాన్ని దృష్టిలో ఉంచుకొని నేను ఈ పోటీలోకి రావడం జరిగింది. నేను ఒక ఎడ్యుకేషన్ పర్సన్. నాకు గ్రామ అభివృద్ధిపై పట్టు, అలాగే ఏం చేస్తే ఎలా అనేది ఆ విషయాలు నాకు చాలా తెలుసు. కాబట్టి ఇంతకుముందు మా గ్రామానికి 5 సంవత్సరాలు సర్పంచ్ ఉన్నా కూడా మంచినీటి సౌకర్యం కానీ, సీసీ రోడ్లు కానీ, ఎక్కడ కానీ అభివృద్ధి పనులు అనేవి జరగలేదు. నేను ప్రచారానికి వెళ్తే చాలామంది మహిళలు కూడా మాకు వాటర్ లేవు, అది లేదని కోపం మీద ఉన్నారు. నేను కూడా ముందు ప్రణాళికతో నేనేమేమి చేయాలి అనే దానిపై నేను ఒక మేనిఫెస్టోను కూడా విడుదల చేయడం జరిగింది. దాంట్లో ఒక డ్రైనేజీ వ్యవస్థ కానీ, సీసీ రోడ్లు కానీ, మంచినీటి సౌకర్యం గురించి హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా గెలిచిన తర్వాత నేను గ్రామాభివృద్ధికి పాటుపడతానని గ్రామ ఓటర్ మహేషులందరూ నాకు సపోర్ట్ చేసి గెలిపించి